హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ అయిపోయింది. ఇవాళ కాన్సెప్ట్ ఏంటి అంటే, పెళ్ళిళ్ళైనా కూడా ఆడపడుచులకి పుట్టింటి మీద యావ తగ్గకపోవడం అన్నమాట. అది ఎట్లాంటి యావ అంటే, అన్న భార్యలు వచ్చిన ఇంట్లో తనదే డామినేషన్ అన్నమాట. అన్న భార్యలు ఫ్రీగా ఉండకూడదు. వచ్చినప్పుడు తను మాత్రం ఫ్రీగా వచ్చి తన పుట్టింట్లో హ్యాపీగా ఉండిపోవాలి, మళ్ళీ అత్తింట్లో ఫ్రీగా ఉండాలి, తనే హ్యాపీగా ఉండాలి. అన్న వాళ్ళకి దక్కాల్సినవి కూడా దక్కకూడదు అనమాట. తను మాత్రమే ఒక్కలంగా వచ్చి హ్యాపీగా అన్నీ పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట. ఇలాంటి ఆడపడుచులు ఉన్నారు, జాగ్రత్త అనమాట. ఎట్లాగా అంటే వాళ్ళ అమ్మగారు ఉంటారు కదా, కోడళ్ళకి ఏదైనా హెల్ప్ చేసింది అనుకో, పక్కగా తీసుకెళ్ళి చాడీలు చెప్పడం. నువ్వు ఎందుకు చేస్తున్నావు దానికి పని, నువ్వు నా పక్కనే ఉండాలి, నాతోనే ఉండాలి, వాళ్ళతో నీకేం పని అంటే. వీళ్ళు మనుషులు కాదు, కొడుకులతో కాపురాలు చేసే కోడళ్ళు కాదనమాట. వీళ్ళు ఎవరో వాళ్ళని పట్టించుకోకూడదు, వాళ్ళకి ఏమంత పని కూడా చేయకూడదు. బాగున్న మనిషిని కూడా మార్చేస్తారనమాట. నువ్వేంటి చేసేది, నువ్వేంటి, నీ రేంజ్ ఏంది, ఆ రేంజ్ ఉండదు, పాడుండదు, అలా చెప్తారనమాట. నువ్వెందుకు చెయ్యాలి, ఏదున్నా నువ్వు నాకే, అదేదో సినిమాలో చెప్తారు కదా, ఆ మాదిరిగా. ఇలాంటి ఆడపడుచులు మీకు తగిలారా? మాకైతే తగిలారండి. తెలిసిన వాళ్ళ పక్కింట్లో వాళ్ళ ఒక అమ్మాయి అలాగే ఉందన్నమాట. పాపం వాళ్ళు భలే హింస పడుతున్నారు. ఇంటి కోడళ్ళే హింస ఎక్కువ పడుతున్నారు అనమాట. ఏం చేస్తాం, అంతా డామినేషన్. పైన పరమాత్మ అనేవాడు ఒకడు ఉన్నాడు కదా, ఏదో ఒకరోజు వాళ్ళ రోజులు వస్తాయి పాపం. కానీ ఈ మారిపోయిన అత్తకైనా తెలీదా ఫ్యామిలీ ట్రీ ఎవరు, బయట ఫ్యామిలీ ఎవరు అనేది తెలీదు. ఎందుకంటే వీళ్ళు బయట వాళ్ళని సాకడానికే ఎక్కువ ట్రై చేస్తారనమాట, ఇంట్లో వాళ్ళని వదిలేసి. కొడుకుల్ని వృద్ధిలో తేవాలన్న ఆలోచన కూడా వీళ్ళకి రాదు. అరే ఆడపిల్ల ఎప్పటికైనా బయట పిల్లలే కదా, కోడళ్ళు పొల్ల పుట్టిన పిల్లలు ఇదే కదా మన ఫ్యామిలీ అని ఎప్పుడు తెలుసుకుంటారో. కోడల్ని ఫ్రీగా ఎప్పుడు ఇళ్ళల్లో వదిలేస్తారో, వదలరు. ఏదో గిన్నెలో మందు పెట్టేస్తుందేమో, దీన్ని బయటికి అటుపక్కకు బానికూడదు, ఇటుపక్కకు బానికూడదు, దీని రూమ్లో ఇది ఏం చేస్తుంది, ఇది ఏం చెందుతుంది, ఇదే టార్చర్. ఇలా సగం అత్తలు కారణం అవ్వడానికి కూతుర్లు కూడా ఇలా తయారు చేసేస్తారనమాట. ఏదో ఉంది ఇది అనమాట. మంచిగా ఉన్న వాళ్ళకి కూడా డౌట్లు తెప్పిస్తారనమాట. ఇలాంటి వాళ్ళు అయితే ఉన్నారు ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి. మీకు ఇలాంటి వాళ్ళు ఉంటే ఎక్స్పీరియన్స్ అయ్యంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ ఫాలో.